अस्सलाम वालेकुम दोस्तों ఫ్రెండ్స్ ఈరోజు నవ్వి కొత్తగా ఒక రెసిపీ తీసుకొచ్చాను. అందరికీ కామన్, చిన్నపిల్లలు కూడా బాగా నలిసిపోతూ ఉండే ఎంటికలు బడి హందే బచ్చే హందే లగా లేత చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. షాంపూలు వేసుకొని ఈ పొడి చేసుకొని బాగా ఫ్రై చేసి రోస్ట్ చేసి షాంపూలు వేసుకొని స్నానం చేయవచ్చు. ఏ షాంపూ అయినా పర్వాలేదు. क्या शैम्पू है तो परवानी सब्जी फ्राई कर रहा है, नल्लगा फ्राई చేసి బాగా काला रोस्ट कर दाल को मिक्सी में बुकनी भाग रख लेना. మనం ముందర ఫస్ట్ ఇది వేసుకొని అప్లై చేసుకొని షాంపూలో అయినా స్నానం చేసేటప్పుడు కొంచెంసేపు ముందు వేసుకొని నానపెట్టి ఆ తర్వాత స్నానం చేస్తే ब्लैक हेयर वस्तुदी. उजले बाला कम हो काले बाला होती. आज ये रबड़ी बनाती हूँ. अच्छा యూస్ होता समझती हूँ. బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ ఇప్పుడు ఉండే కామన్ అయ్యేది. పిల్లలకి చిన్న పిల్లలు కూడా నలిసిపోతూ ఉండయి. बालनेस वस्तुंदी. छोटे बच्चों को बाला पकते हैं, उजले बाला होते हैं, इसलिए ये रबड़ी बरते तो अच्छा रहता. मैसेज ये सब ट्राई करके सब बना कर दिखाती हूँ. फिर बोलती हूँ शैम्पू मैंने तो अब दूसरे में ऑयल में है तो डाल लेने का बोलती हूँ. सब ఫ్రై కరకు రోస్ట్ కరకు మిక్సీ భాతి అన్ని రోస్ట్ చేసి మిక్సీలో వేసి నల్లగా పొడి చేసి వేసుకొని షాంపూలో వేసుకొని మనం స్నానం చేయవచ్చు. బాగా అసలు రాకుండా హెయిర్ ఫాల్ రాకుండా బ్లాక్ హెయిర్ వచ్చేస్తుంది. బాగుంటుంది. జుట్టు కూడా బాగుంటుంది ఊడకుండా. జుట్టు ఉఖड़ने तक अच्छा रहता. देखो ये बनाती చూపిస్తుంది. ఫ్రై రోస్ట్ చేస్తాను చూడండి. सारा चावल अब ये कड़े बांडली में डाल लो. कोई बांडली रखूँ. बांडली में डालने को पहला मेथी लेना. फस्ट बांडली పెట్టుకున్నాను. మెంతులు ఫ్రై చేస్తున్నాను. ఒక 50 గ్రాములు 50 గ్రామ్ మెథి, ఇది రెడీ చేసుకోవాలా. ఏ చబ్బులకు కాలా బనానా బ్లాక్ చేయాలా, రోస్ట్ చేయాలా. బాగా రోస్ట్ చేసి బాగా కొంచెం నల్లబడిన తర్వాత కాలా పడిపోదు. ఏ కాడలేనా उसके बाद एक भून लेना. బ్లాక్ హెయిర్కి చాలా మంచిది. బ్లాక్ హెయిర్ వద్ది పిల్లలకి ఈ కాలంలో बच्चों को जरा चुपके से छोटे बच्चों को भी बाला पक जाते हैं. ये अब से शुरू स्टार्ट करे तो शैम्पू में दाल को हंदे खोपरे तेल में मिला के तो भी अच्छा सिर को अप्लाई करे तो अच्छा रहता. ఇది ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బ్లాక్ హెయిర్ వచ్చేస్తుంది. పిల్లలకి బాలనేత వస్తుంది. ఇప్పుడు చాలామంది పిల్లలకి ఈ రెపడి ఇప్పుడు నుంచి యూజ్ చేస్తే చాలా మంచిది. పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరికైనా మంచిదే. అన్నీ మంచి వస్తువులు వేస్తున్నాము. అచ్చిది మేథి, ప్యాస్ కా భూసా, ఎర్రగడ్డల పొట్టు, ఉల్లిపాయ పొట్టు, ఇది వచ్చి కరివేపాకు, మెంతులు. अस्सलाम वालेकुम दोस्तों. చాలా అది नवी रेपड़ी ले लेकर आऊँ आपके वास्ते. ఈరోజు కొత్త రెపడి తీసుకొచ్చాను. హెయిర్ ఫాల్ వాళ్ళకి చాలా యూస్ అవుద్ది. మెంతులు బాగా ఫ్రై చేస్తున్నాను. బాగా బ్లాక్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత తీసేస్తాం. మళ్ళీ మిక్స్ పడతాం షాంపూలో కానీ కలిపి ఒక 2 స్పూన్లు వేసుకొని షాంపూకి కలిపి పెట్టుకొని బాగా స్నానం చేసేటప్పుడు అప్లై చేసుకోవాలా. షాంపూ మిలాలేకో ఈ బుక్ని ఒక అర్ధగంట ఒక అరగంట తర్వాత అప్పుడు స్నానం చేయాలా. ఇంకో కూడా చిట్కా చెప్తాను. కొబ్బరి నూనె వేసుకోవాలా. కొబ్బరి నూనె వేసుకొని అప్లై చేసుకోవాలా. 2వ రోజైనా 3వ రోజైనా స్నానం చేయవచ్చు. कोकोनट आयल వేసుకోవాలా. खोपरे तेल मिलाने को ये लगा रहा है. क्या हो रहा है. काला
भुलेगा ब्लैक అయిపోయింది బాగా మెంతులు कालेपन आ गया मेथी को अभी निकाले दूसरे में डाल लेंगे ఇది తీసి ప్లేట్లో వేసుకున్నాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలా ఇవన్నీ మూడు కరేపాకు लहसुन का पूसा प्याज का पूसा ఇది కరేపాకు అది తెల్లగడ్డల పొట్టు ఉల్లిపాయ పొట్టు కరేపాకు అంతా వేసేస్తున్నాను కొంచెం అయినా చేసుకోవచ్చు కొంచెం నేను పెట్టి స్టోర్ పెట్టుకుంటే బాగుంటుంది మనం స్నానం చేసేటప్పుడు కొబ్బరి నీళ్ళకి అప్లై చేసుకోవచ్చు ये पाउडर मिला ले आता खोपरे तेल में भी लगा ले आता सिर को असल बाल आते हैं बाल में असल काले उजले बाल आते नहीं తెల్ల హెయిర్ ప్యాల్ రాదండి చాలా పొడుగ్గా వస్తుంది ఇది మీకు కూడా యూస్ అవుతుందని నేను చేస్తా ఉన్నాను నేను కూడా చేసుకొని పెడతా लगा लेंगे घर को हूँ तुम ना को यूज़ होता करो वीडियो रखी हूँ आज ये बहुत रेबड़ी अच्छी रेबड़ी చాలా మంచిది ఇది ఇది షాంపూలు ఇవి అవి వాడితే కొంచెం కళ్ళకి కూడా వాళ్ళు అంతా ఇది వేసి చేస్తారు కదా బ్లాక్గా ఈ काले इसमें आपको ब्लैक हेयर होने को वास्ते क्या क्या कि निकाले दबे बिल కొంచెం కొంచెం పీకున్నా ఎక్కువ వేస్తే పడుకోదాలతో పుని जाना नहीं है ఇది పొడి కాదు తలకి అప్లై చేసుకునే దానికి బుక్ని సమజింగే ఖానేకి ఇది తినేది కాదు తలకి అప్లై చేసుకునే పొడి షాంపూకి కానీ షాంపూలో ఒక 2 స్పూన్లు వేసి కలిపి పెట్టుకొని స్నానం చేసేటప్పుడు అరగంట ముందర కలిపి పెట్టుకోవాలా ఈ పౌడర్ చాలా మంచి రెమెడీ అండి ఇది చాలా अच्छा ले लेकर आई हूँ सारा चैनल में सब जना यूज़ होता అందరికీ యూస్ అవుతుంది ఇది ఈ కాలంలో అవసరం ఇవన్నీ ఇంట్లోనే చేసుకో చిట్కాలు ఇవన్నీ కొంచెం కష్టపడితే మనకి అన్నీ ఇంట్లోనే అవుతాయి కొంచెం పని తిరిగి చూసుకొని అన్నీ చేసుకోవాలి ఇలాంటివి फुर्सत देख ले सब बना लेना ऐसे सभी घर में वो बाहर के शाम 5 से भी ఇంకా జర లగా తక్కువ తెచ్చి పెట్టినంత సేపు వెళ్ళి మళ్ళీ వెయిట్ ఫేర్ వచ్చేస్తుంది మళ్ళీ తెల్లింటికి వచ్చేస్తాయి పెట్టినంత కోసమే కొంతసేపటికి 2-3 రోజులకి మళ్ళీ మామూలు ఇదైతే అసలు రాదు చాలా బాగా బ్లాక్గా ఉంటుంది చేసి అప్లై చేసి పెట్టుకుని చాలా మంచిది కొంచెం పొడి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వీటిని పనాకు రకలే తుమ్మిలా కంబి మీరు కూడా చేసి పెట్టుకోండి స్టోర్ చేసి పెట్టుకొని బాటిల్లో గాజు సీసాలో చేసి పెట్టుకుంటే చాలా మంది బాటిల్లో అయినా పెట్టుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు స్నానం చేయాలనే రోజు ఇది షాంపూలు వేసి కలుపుకోవచ్చు 1 స్పూన్ అయినా 2 స్పూన్ అయినా అరగంటకు ముందర నానాల షాంపూలో లేకుంటే కొబ్బరి నూనెలో అప్లై చేసుకొని మన తలకి పెట్టుకోవచ్చు ఆ రోజే స్నానం చేయవసరం లేదు ఓ రోజు పైన నहाना दौड़ते दूसरे रोज भी नहा ले आता ఇది కూడా బాగా బ్లాక్ అవ్వాలా ये भी अच्छा काला होना अच्छा भुने जाना ये भी ఇప్పుడు ఈ మెంతులు ఎలా అయినాయో అలా అవ్వాలి ఇవి కూడా బ్లాక్ పొడి కదా తలకి బ్లాక్ పుట్టినట్టు మనం సిరుకు కాలే బాలంగే వస్తే అచ్చా బ్లాక్ కాలే కన్నా కొలిసి సక బుగ్గులాగా చేసుకోవాలి సన్నగా బాగా ఫ్రై చేసి ఆ తర్వాత మిక్సీ బట్టి పౌడర్ చేసుకుందాం ఏ ముట్టి ఒక 50 గ్రాముల మెంతులు ఒక గుప్పిడి తెల్లగడ్డల పొట్టు ఎర్రగడ్డల పొట్టు కరేపాకు ఒక గుప్పిడ एक मुट्ठी आको 50 ग्राम लो ये मेथी एक मुट्ठी आको एक बड़ी मुट्ठी को पकड़ना लहसुन का भूसा प्याज का भूसा करेपाक
బాగా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు తీసి ప్లేట్ వేసుకుందాం. కాడకు ప్లేట్ బందాలి. ఇంకే పిల్లలకి కామన్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బ్లాక్ హెయిర్ కామన్ అయిపోయింది. పిల్లలకి బ్లాక్ హెయిర్ రావటం లేదు, బాగా వైట్ హెయిర్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇండ్లు కూడా అట్లా ఉండయి. सलपेट ऐसी अंता पड़ुतुन्नारू सलपेट अंदर पिकाते हैं बच्चा को बुझले बाल आते हैं पेद्दोళ్ళే పెట్టుకోవచ్చు పిల్లలకి ఇప్పటి నుంచి పెడితే మంచిది రాకుండా ఉంటది बच्चा का अपसे रखे तो लगाए तो कब तो షాంపూ मिला को షాంపూలో కలిపి ఇప్పటి నుంచే ఇది రెడీ చేస్తే అసలు రాకుండా ఉంటాయండి తెల్లంటికులు అసలు बुझले बाल आते नहीं షాంపూ मिला को अपसे डाल लेते रहना కొబ్బరి నూనె అయినా స్కూల్కి పోయిన తర్వాత ఒకరోజు ముందరే కొబ్బరి నూనె పెట్టుకొని ఆ తర్వాత స్నానం చేయవచ్చు. చాలా మంచిది. పౌడర్ చేసి అంతా బాగా పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పటికైనా ఉంటుంది. 1 నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు అయినా ఉంటుంది. పొడి ఆడిపోదండి. 5 महीने भी हाथी कान जाती नहीं क्या खराब होती ఏం పాడవదు, బాగుంటుంది. ఇట్లా ఫ్రై చేసుకొని బాగా నల్లగా బ్లాక్గా వచ్చేయాలా. నేను కొంచెం కొంచెం కలుపుతుంటాను. జర పుంతి అరే జర పును కొంచెం ఫ్రై చేశాను, రోస్ట్ చేశాను. ఇది కొంచెం రోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది అంతా రోస్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలా. అంతేనండి పని. కొంచెం కష్టపడితే ఇవ్వుద్ది. తలకి అప్లై చేసి పెట్టుకుంటే మనం అది వచ్చే అన్న వేసి ఏందో వేసి చేస్తూ ఉన్నారు షాంపూలో. అవి లేకుండా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. घर में बना जाता है. ज़्यादा मेहनत पड़को अच्छी है यूज़ होती है समझती हूँ యూజ్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. బ్లాక్ కొని పొందాలి. నల్లగా ఫ్రై అయిపోయింది బ్లాక్గా. ఇదంతా ఇప్పుడు మిక్సీ పట్టి మళ్ళీ చూపిస్తాను. ఇంకొక చిట్కా అని చెప్పాలా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడాలా. నేను మళ్ళీ ఇప్పుడు రోస్ట్ చేసి పెట్టాను. చల్లారిన తర్వాత మిక్సీ పడతాను. फुलको रखी हूँ ठंडा होने के बाद मिक्सी पकड़ को फिर दिखाती भाई चिटका है बोलती हूँ. फर्स्ट से लास्ट तक देखना. లైక్ షేర్ సబ్స్క్రైబ్ करना. కొత్తగా చూసేవాళ్ళ ఛానల్ చాలా మంది ఛానల్ చూస్తూ ఉన్నారు, లైక్ చేయటం లేదు. చూసి లైక్ చేయండి. ప్రజెంట్ देखते हैं लाइक करते हैं. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो, కామెంట్ रखो. నవ్వే कहते भी है तो बोलती हूँ. కొత్త ఏమైనా ఉంటే డబ్బులు చెప్తాను. కామెంట్ పెట్టండి. లైక్ మాత్రం చేయండి, చేయటం లేదు. వీడియో చూసేటప్పుడు లైక్ చేస్తే కొంచెం బాగుంటుంది. अच्छा रहता सपोर्ट. లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మా ఛానల్కి సపోర్ట్. చాలా ఛానల్కి మీ సపోర్ట్ మాకు ఇప్పుడు ఉండాలా. तुम्हारा सपोर्ट हम ना कभी होना. देखो लाइक शेयर सब्सक्राइब करो. मैं फिर को बुक नहीं मिलता हमको. మళ్ళీ పౌడర్ చేసి చూపిస్తాను. मैश कर डालने के बाद सूख भी सूख गया. यार बिचूरी ही इतना పొట్టు डाले तो కొంచెం అయింది. ఇంత పొట్టు, ఇంత కరివేపాకు, ఇంత తెల్లగడ్డ పొట్టు, ఎర్రగడ్డ పొట్టు, కరివేపాకు, మెంతులు అన్నీ వేస్తే అంత కనబడింది బాండిల్లో. కిత్త బల్లగా తీసా అదంతా ఇంత అయింది, కొంచెం అయింది. అంత వేసుకుంటే పొడి ఉంటుంది. స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. స్టోర్ చేసుకోరు అక్కడే. ఈ కాలంలో హెయిర్ ఫాల్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇది నేను చేసి ఈరోజు పెడతా ఉన్నాను వీడియోలో. మీకు నచ్చదు అనుకుంటున్నాను. నా పसंद पड़ता समझती हूँ हेयर फॉल वाला को. देखो కామెంట్ करो, लाइक చేయండి, लाइक करो. ఛానల్ देखे बाद सपोर्ट है నాకు. तुम्हें सपोर्ट ఉండాలా మీది మాకు.